హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య ఎస్ఎం కలెక్షన్స్. నాకైతే మీషో నుంచి 2 పార్సల్స్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాయి. అందులో ఒక పార్సల్ అయితే ఇలా ఖరాబ్ అయి ఉంది, ఇంకో పార్సల్ అయితే మంచిగానే ఉంది. ఆ పార్సల్స్లో నా ఐటమ్స్ ఉన్నాయా లేవా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. కొరియర్ డెలివరీ లేట్ అవ్వడంతోనూ లేకపోతే కస్టమర్ ఆర్డర్ తీసుకోకపోవడమో తెలీదు, బట్ నేను ఎలా ప్యాక్ చేశానో అలాగే వచ్చినాయి. ఇది థ్యాంక్ యూ కార్డ్ అనేది నేను స్లిప్లో రాసి పెట్టాను, అది కూడా అసలు కస్టమర్ తీసుకోలేదు అనుకుంటున్నాను ఈ పార్సల్ అయితే. బట్ కొరియర్ ప్యాకింగ్ కవర్ అయితే కొంచెం డ్యామేజ్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే కస్టమర్ తీసుకొని మళ్ళీ వేరే పెట్టి రిటర్న్ పెట్టారేమో అనుకున్నాను. బట్ నేను ఏది ప్యాక్ చేసి పెట్టానో అదే వచ్చింది నాకు. నేను మీషోలో సేలర్గా రిజిస్ట్రేషన్ అయ్యి 1 మంత్ అయితే కంప్లీట్ అయ్యిందండి. 1 మంత్లోనే నేను 32 ఐటమ్స్ అయితే సేల్ చేశాను. బట్ నాకు ఇంతవరకు అయితే జస్ట్ 3 ఐటమ్స్ ఏమో రిటర్న్ అయినాయి. అవి కూడా ఓపెన్ చేయకుండానే రిటర్న్ అయినాయి. అంటే డెలివరీ లేట్ అవ్వడం వల్ల రిటర్న్ పెట్టారేమో కస్టమర్స్. నేను కరెక్ట్ టైంకే డిస్పాచ్ చేసి ఇస్తున్నాను, బట్ అక్కడ కొరియర్ ఆఫీస్లో వాళ్ళు అప్డేట్ చేయడం కొంచెం లేట్ చేస్తున్నారు. దానివల్ల కస్టమర్స్ క్యాన్సిల్ చేస్తున్నారు ఆర్డర్స్. ఇది ఒక్క ప్రాబ్లం ఉంది అంతే. ఎవరికైనా మీషోలో సేలర్గా రిజిస్ట్రేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి.